హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇది 26th రోజు వ్లాగ్ అన్నమాట. సో మార్నింగ్ లేచాను. కొంచెం వర్షం పడేలాగానే ఉంది. బట్ చిన్న చిన్న తుంపర్లు పడి ఆగినట్టుంది. అందుకే చల్లగా ఉంది క్లైమేట్ అంతా. సో నేను లేసేసరికి మా వదిన ఆల్రెడీ బట్టలు ఉతకడం అయిపోయింది. ఇంట్లో పనులన్నీ అయిపోయాయన్నమాట. అండ్ బ్రేక్‌ఫాస్ట్ చేయాలి. దానికంటే ముందు ఇంకా ఇక్కడ రొయ్యలు క్లీన్ చేస్తుంది. సరే అని చెప్పేసి ఇంకా వీడియో అనేది స్టార్ట్ చేశాను. ఈరోజు వ్లాగ్ పెడదామని చెప్పేసి. ఎందుకంటే నిన్న వ్లాగ్ మీరు చూసారు కదా! 25థ్ అంటే బర్త్‌డే రోజు వ్లాగ్. మా బాబాయ్ వాళ్ళ ఇంటికెళ్ళేసి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. ఇంకా ఆ రోజు మేము కేక్ కట్ చేసుకోలేదన్నమాట. ఈరోజు బిలేటెడ్‌గా హ్యాపీ బర్త్‌డే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను. సర్ప్రైజులు ఇచ్చారన్నమాట మా తమ్ముడు, అలాగే హరి అందరూ కూడా. అవన్నీ కూడా ఈరోజు వ్లాగ్‌లో చూసేయండి మీరు. ఇంకా అందుకని ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే మీకు షేర్ చేద్దామని చెప్పేసి షూట్ చేశా అన్నమాట. ఇక్కడ మా వదిన రొయ్యలు తీసుకుంది లక్కీ కోసం. వాడికి చాలా ఇష్టం. అందుకోసం అని చెప్పేసి క్లీనింగ్ ఎంత చేస్తుందో చూడండి. నేను అస్సలు కొన్ని పనులు చేయలేను. ఇది కూడా ఒకటన్నమాట. ఈ క్లీనింగ్ ఇవంతా అసలు చేయలేను. మా వదిన మాత్రం మంచిగా కూర్చొని క్లీనింగ్ అనేది చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది నిన్న చేపల కూర చేశాం నైట్. సో అది ఉంది. దోసలోకి నేను అది తినేస్తున్నాను. నేనొక్కదాన్నే కర్రీ వేసుకున్నాను అన్నమాట. మిగిలిన అందరి కోసం చట్నీ చేసేసింది. వాళ్ళందరూ కూడా బ్రేక్‌ఫాస్ట్ చేయాలి. నేను, హరి తింటున్నాం. ఇంకా ఎవరు లేస్తే వాళ్ళకి వేడి వేడిగా పెడుతుందన్నమాట. ఇంకా లక్కీ ఇప్పుడే లేసొచ్చాడు. మా చిన్నల్లుడు చూడండి చట్నీలు ఇవన్నీ అటు ఇటు మోస్తా ఉంటాడన్నమాట. సో, మా వదినేమో దోసలు వేస్తూ ఉంటుంది ఇంకట్లా. లవ్లీ ఇంకా లెగలేదు. అలాగే గౌతమ్ గూడా లెగలేదన్నమాట. అంటే మా పెద్దల్లుడు ఇంకా లెగలేదు. మా అన్నయ్య మాత్రం బ్రేక్‌ఫాస్ట్ చేసేసి వెళ్ళిపోయారు. ఆఫీస్‌కి వెళ్ళిపోయారు. సో, నెక్స్ట్ వచ్చేసి నేను ఈరోజు తిమ్మిరి చేస్తున్నాను. రాగి పిండి కలిపి పెట్టాను. ఇక్కడ మా వదినేమో పల్లీలు ఫ్రై చేసి పెట్టేసింది. ఈరోజు మేము లంచ్‌కి రొయ్యలు క్లీన్ చేసింది కదా! అది నేనే వండాను. తినేసిన తర్వాత షూట్ అనేది చేశాను మళ్ళీ. అయ్యే! మర్చిపోయానే అనుకున్నాను. ఇదంతా నేనే చేశాను. ట్రైపాడ్ కూడా తెచ్చుకున్నానండి. షూటింగ్‌కి ఇబ్బంది లేకుండా ఉంటుందని. బట్ పెట్టుకోవడం మర్చిపోతున్నాను, షూట్ చేయడం మర్చిపోతున్నాను, మాట్లాడుకోవడం, మా అల్లులతో మాట్లాడటం, అలాగే మా వదినతో కబుర్లు చెప్పుకోవడం ఈ టైంలోనే. సో, ఇక్కడొచ్చేసి నేనెలా చేస్తున్నాననేది చూపిస్తాను చూడండి. చాలా మంచిది హెల్త్‌కి. ఈ రాగి పిండిని మొత్తం నిప్పట్లాగా వేసేసుకోవాలి. వేసేసి అది బాగా రోస్ట్ అయిన తర్వాత ఇంకొక సైడ్ కూడా ఫ్లిప్ చేసి 2 పక్కల కాల్చుకొని దాన్ని మిక్సీ జార్‌లో వేసి బెల్లం తురుము, అలాగే పల్లీలు మిక్సీ పట్టేసుకొని ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకొని కొంచెం నెయ్యి కలిపి తింటే చాలా చాలా బావుంటాయి. సో, మా వాళ్ళందరికి బాగా నచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి ఇవి మా ఆంటీ పెట్టారు కదా! అంటే మా బాబాయ్ భార్య పెట్టారు మా పిన్ని. సో, ఆ శారీ అన్నమాట. దీన్ని అప్పటికప్పుడు నేను స్టిచ్చింగ్ అనేది చేయించుకున్నాను. ఇక్కడ మన ఫేవరెట్ సబ్స్క్రైబర్, అలాగే మంచి ఫ్రెండ్ అయ్యారు. శ్రీలక్ష్మి ఉందన్నమాట అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గరికి. సో, తను నాకు నేను కాల్ చేసి రమ్మంటే వచ్చి ఇంకా బ్లౌజ్ అనేది అప్పటికప్పుడు రెడీ చేయించింది. సో, నిజంగా ఇలాంటి అంటే నన్ను ఇంతగా అభిమానించే ఫ్రెండ్స్ ఉండడం, సబ్స్క్రైబర్స్ ఉండడం నా అదృష్టం నిజం చెప్పాలంటే. సో, తను చాలా బాగా స్టిచ్చింగ్ అవి చేస్తుందండి. మీకెవరన్నా చేయించుకోవాలనుకుంటే కూడా చేసుకోవచ్చు. సో, బేర్పేట దగ్గరే ఉంటారన్నమాట. లక్ష్మీ టైలర్స్ అని చెప్పేసి. అన్ని రకాల బ్లౌజులు, అలాగే డ్రెస్సులు అన్నీ కూడా స్టిచ్ చేస్తున్నారు. నాకైతే చాలా నచ్చింది నా బ్లౌజు. టక్ కట్ చేసి, స్టిచ్ చేసి ఇచ్చారు నాకు. నేనింకా తనతో అన్నానన్నమాట. వదినతో కూడా అన్నాను. ఇక్కడికి ఎప్పుడొచ్చినా తనని మీట్ అవ్వాలి. సో, అంటే ఇంతగా అభిమానించే ఫ్రెండ్స్ దొరకడం అదృష్టమే కదా! సో, అలా. ఇంక ఇదే నేను ఈరోజు కట్టుకోవాలన్నమాట. సర్ప్రైజ్‌గా మా తమ్ముడొచ్చేసాడు. యాక్చువల్లీ నేను ఈరోజు ఇంటికెళ్ళిపోవాలి. వస్తానని చెప్పున్నాను ఆళ్ళకి. 26థ్ వచ్చేస్తానని చెప్పి. బట్ లాస్ట్ మినిట్‌కైతే నేను వెళ్ళలేదన్నమాట. అన్నయ్య, వదిన ఒప్పుకోలేదు. ఒక వచ్చి 1 డేకి ఎట్లా వెళ్ళిపోతారు. ఒక 3 డేస్ అయినా లేదా 1 వీక్ అయినా ఉండు అని చెప్పేసి మా వదిన అస్సలు ఒప్పుకోలేదు. అందుకోసం అని చెప్పేసి ఇంకిక్కడ ఉండిపోవాల్సొచ్చింది. అందుకే మా తమ్ముడే నా దగ్గరకొచ్చేసాడన్నమాట. ఇదే నా సర్ప్రైజ్ బర్త్‌డే కేక్. నార్మల్‌గా వస్తాడేమో అనుకున్నాను కానీ, ఇలా కేక్ సర్ప్రైజ్ ఇస్తాడని అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అది కూడా వేరే అనుకుంటాం కదా! కానీ ఇలా ఫోటో తోటి కేక్ అంటే ఇంకా స్పెషల్ అన్నమాట. ఇక్కడ చూడండి, బిలేటెడ్ హ్యాపీ బర్త్‌డే టు యూ అక్క. అయితే లవ్లీ బర్త్‌డేనా నాదా అని అడుగుతుంటే, అక్కడ అక్క అని రాసాను కదా అని వాడికి ఈ పిక్ చాలా నచ్చిందంట. అందుకోసం అని చెప్పేసి
లవ్లీ, నేను ఇద్దరం ఉన్న దాంతోటి ఇంకా 2 కేజీ కేక్ అండి. అందులోను చాలా పెద్ద కేక్ అన్నమాట. ఇక్ అంటే వీడియోలో చిన్నగా అనిపిస్తుంది గానీ, నార్మల్‌గా చూస్తే చాలా పెద్దగా అనిపిస్తుంది ఇంకా. సో, బావుంది కేక్. చాక్లేట్ ఫ్లేవర్ తోటి. ఇంకా వీళ్ళు చూడండి ఇక్కడ చక్కగా రెడీ అయ్యాం మేమైతే. అన్నయ్య కోసం వెయిట్ చేస్తున్నాము. హరి కూడా ఆర్డర్ చేశారు కేకు. అంటే 24థ్ నైట్ మేము అన్నయ్య తెచ్చిన కేక్ కట్ చేశామన్నమాట. 25థ్ ఆర్డర్ చేసిన కేకు టయానికి మేము తీసుకోలేకపోయాం కాబట్టి, ఆ రోజు కటింగ్ అనేది చేయలేదు. ఇంకా బిలేటెడ్‌లోనే 2 కేక్స్ అనేటివి కట్ చేశాను. ఇంక మా తమ్ముడు వీడియో వద్దు, వీడియో వద్దు అంటుంటే, లేదు లేదు ఉండాలి మెమరీలాగా అని చెప్పి, ఇంకా వాడిని ఆట పట్టిస్తా తీస్తున్నాను. ఈ వీడియో క్లిప్ పెట్టనని చెప్పేసి, కానీ పెడుతున్నానన్నమాట. అంటే మా ఊరు వాతావరణానికి వచ్చామో చాలు, కొంచెం సాల్ట్ వాటర్ కదా! కలర్ అనేది చేంజ్ అయిపోతాం. దానికి తగినట్లు ఇంకా అబ్బాయిలంటే ఆడుకుంటా ఉంటారు కదా! అట్లా. సో, నేనేమో మా అల్లుళ్ళు అలాగే లక్కీ లవ్లీ రెడీ అయింది. లక్కీ రెడీ అవ్వలేదు. మళ్ళీ రెడీ అవుతానని చెప్పేసి, ఇంక మేమైతే అందరం రెడీ అయ్యి కూర్చున్నాం. మా తమ్ముడు ఇక్కడ కేక్ కట్ చేపిచ్చేసి మళ్ళీ ఇంటికెళ్ళిపోతాడనమాట. అంటే సులూరుపేట వెళ్ళిపోతాడు. అందుకోసం అని చెప్పేసి ఫాస్ట్‌గా నేను చక్కగా రెడీ అయిపోయి లవ్లీని కూడా రెడీ చేశాను. మా వదినేమో మా అల్లుళ్ళని రెడీ చేసేసింది. ఇంకా కూర్చొని ప్రేర్ చేసుకొని కేక్ కట్ చేసేసుకోవాలి. మళ్ళీ అన్నయ్యొచ్చాక మళ్ళీ రెడీ అయ్యి మళ్ళీ కేక్ కట్ చేయాలన్నమాట. మా తమ్ముడు వెళ్ళిపోయాడు. సరే అని చెప్పేసి మళ్ళీ మా వదిన రెడీ అయిపోయింది. మా అన్నయ్య కూడా వచ్చేసారు. వస్తూ ఇంకా నిన్న ఆర్డర్ చేసిన కేక్ ఈరోజు తీసుకొనొచ్చారనమాట. ఇక్కడ నేను మా వదిన కొన్ని పిక్స్ అవి దిగాము. సో, వాళ్ళకేంటంటే కొంచెం కెమెరా ఫియర్ ఉంటది. అండ్ ఇష్టం ఉండదు రావడానికి. అందుకే నేను ఎక్కువ ఎక్స్‌పోజ్ చేయను. బట్ ఈరోజైతే ఇంగ చూపెట్టాల్సొచ్చిందనమాట. అంటే బర్త్‌డే సెలబ్రేషన్స్ కాబట్టి ఫ్యామిలీ అంతా కలిసి ఇంకెట్లా మా అన్నయ్యకైతే అస్సలు ఇష్టం ఉండదు కెమెరా షూటింగ్ అంతా కూడా. వద్దురా పట్టే అంటనే ఉంటాడు. బట్ ఇప్పుడు లేదు లేదు ఉండు మెమరీగా ఉంటది. అది ఇది అనేసరికి ఇంకా ఇంక కనిపించాడన్నమాట. అంటే నా కోసం మార్చుకున్నాడు. అంటే కష్టాన్ని ఇష్టంగా మార్చుకున్నాడు. కానీ ఎక్కువ సేపు షూటింగ్ కంటే అసలు ఒప్పుకోడు. అంటే ఇష్టం ఉండదు. అట్లా కానీ అందరం కూర్చొని ప్రేయర్ చేసుకొని కేక్ అనేది కట్ చేసుకున్నాం మళ్ళీ. హరి ఏమో
ఆఫీస్ వర్క్ ఉంది కదా! సో, తనకేమో టెన్షన్ కాలొస్తే మధ్యలో వెళ్ళిపోవాలి అట్లా అని చెప్పి. సో, థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి. ఎవరైతే నన్ను విష్ చేశారో, బ్లెస్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ మెయిన్‌గా లక్ష్మి థ్యాంక్ యూ సో మచ్ శ్రీలక్ష్మి. ఎందుకంటే నాకు అంత ప్రేమగా బ్లౌజ్ స్టిచ్ చేసుకొనొచ్చి, అలాగే ఇచ్చి, సో, కేక్ అవి కట్ చేయించి, నాకు చాలా బా అనిపిచ్చింది. సో, థ్యాంక్ యూ. అందరికీ కూడా థ్యాంక్ యూ నిజంగా. మళ్ళీ ఈరోజు అంటే ఇప్పటి వరకు ఎప్పుడు కూడా హ్యాపీ బర్త్‌డే రోజు మాత్రమే, లేదంటే ముందు రోజు చేసుకుంటాం గానీ, బిలేటెడ్ హ్యాపీ బర్త్‌డే ఎప్పుడూ చేసుకోలేదు. సో, ఇదొక కొత్త ఎక్స్‌పీరియన్స్ మంచిగా అనిపిచ్చింది. ఈరోజు 2 కేకులు అందులోనూ. బర్త్‌డే రోజు అసలు కేకే లేదు. బట్ ఈరోజు 2 కేకులన్నమాట. ముందు రోజు సెలబ్రేట్ చేసుకున్నాం. నెక్స్ట్ డే కేక్ కటింగ్ అవి చేసుకున్నాం కానీ, ఇదొక ఎక్స్‌పీరియన్స్ బా నచ్చింది. ఇంకా గిఫ్ట్ ఒకటి బ్యాలెన్స్ ఉంది. అది ఇంటికెళ్ళిన తర్వాత హరిగారు ఎటు షాపింగ్ చేయిస్తానని ప్రామిస్ చేశారు కాబట్టి, అది చేసిన తర్వాత మళ్ళీ మీకు చూపెడతాను. ఏముంటది ఇంకా గోల్డ్ కొనుక్కుంటానంతే. అంతకు మించి ఇంకేం చెయ్యను. కొనిస్తారు కంపల్సరీ. నేనైతే మీకు అది గూడా షేర్ చేస్తాను. ఇంకొక 2 డేస్ ఇక్కడ ఉండి అన్నయ్య వాళ్ళ ఇంట్లో అప్పుడు నేను అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళిపోతానన్నమాట. సో, వాళ్ళు కూడా వెయిటింగు పిల్లల్ని చూడటానికి, అలాగే నన్ను చూడటానికి. సో, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ చాలామంది అడుగుతున్నారు నిజంగా. ఎందుకంటే రెగ్యులర్‌గా వీడియోస్ పెట్టట్లేదు కదా! పెట్టండి అని చెప్పేసి ముందే నేను వీడియోలో ఇన్ఫార్మ్ చేశాను. అంటే అన్ని బ్లాగ్స్ అందరూ చూడరు కాబట్టి అప్డేట్ అనేది సరిగ్గా తెలియకపోవచ్చు. ఊర్లో ఉన్నప్పుడు నాకు సిగ్నల్ అంత సరిగా ఉండదు. అలాగే ఇంటర్నెట్ కనెక్షన్ కూడా అంత ఉండదన్నమాట. ఇక్కడ వైఫై ఉండదు కాబట్టి. సో, నేను ఆన్ టైంకి వీడియోస్ పెట్టలేకపోవచ్చేమో గానీ డైలీ పెడతా అన్నాను. బట్ 2 డేస్ గ్యాప్ ఇచ్చేసాను వీడియోస్ అనేటివి పెట్టలేకపోయాను. కొంచెం బిజీ ఉండి. సో, అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. వీలైనంత వరకు వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తా. ఒకవేళ పెట్టలేకపోతే అర్థం చేసుకోండి అందరూ. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇంకా లాస్ట్ మినిట్‌కి ఇంకా అంటే శ్రీలక్ష్మిని కూడా పిలిచాను. రమ్మని చెప్పేసి కేక్ కటింగ్ అవికి. కొంచెం లేట్ చేసింది. ఆలోపు హరి మీటింగ్ ఉందని చెప్పేసి కట్ చేసేసుకొని వెళ్ళిపోయారన్నమాట. ఇంక తను వాళ్ళ బాబు. సో, హాయ్ చెప్పమంటే చెప్పట్లేదు. నేమ్ చెప్పమంటే చెప్పట్లేదు. చిన్న బుజ్జల్లుడిలాగన్నమాట. ఇంకా నాకు నిజంగా అంటే చాలా హ్యాపీ అనిపిచ్చింది. చాలామంది నన్ను మీట్ అవుతూ ఉంటారు. అలా ఉంటారు. కానీ ఇంత అభిమానించే వాళ్ళు దొరకడం కూడా చాలా అరుదు. అంటే ఎక్కువ అభిమానం ఉంటది కదా! సో, అలా ఓ మంచి ఫ్రెండ్ లాగన్నమాట. చాలా ఇష్టపడతది నన్ను. నాకది బా నచ్చింది. సో, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వ్లాగ్. నచ్చితే గనక ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. టేక్ కేర్.